నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? మన మధ్య ఉన్న బంధాన్ని మర్చిపోయావా నువ్వు? నీకొక అన్నయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోయావా ఆలియా? నీకేమనిపిస్తోంది? ఇంట్లో ఒక రాక్ స్టార్ ఉన్నాడు, తను నీ అవసరాలన్నింటినీ తీరుస్తూ వచ్చాడనా? కానీ ఇప్పుడేమీ చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు ఈ పద్ధతిని ఎంచుకున్నావా? ఆలియా, నేను నీ దృష్టిలో కేవలం నీ అవసరాలను తీర్చే ఒక మనిషిగానే కనిపిస్తున్నానా నీకు? నువ్వు నన్ను కనీసం ఒక్కసారి అడగాల్సింది కదా. ఒక్కసారి నన్ను అడుగుంటే అప్పుడు నేను లోన్ తీసుకుని ఉండేవాడిని, లేదా అడుక్కుని ఉండేవాడిని. లేకపోతే నా మ్యూజిక్ని ఏంటి నన్ను నేను అమ్ముకుని ఉండేవాడిని, కానీ నీ అవసరాన్ని పూర్తి చేసి ఉండేవాడిని. అరే నానమ్మ, నువ్వైనా అడుగుతానని. నువ్వు తనని అడుగు, అసలు తను నా విషయంలో ఎందుకు ఇలా చేసిందో. నాకు తెలుసు ఇప్పుడు నాకు టైం బాగాలేదని, కానీ నా లోటు కేవలం నా డబ్బులనుంది, కానీ నా ప్రేమలో లేదు నానమ్మ. నేను ఇంతకుముందు తనని ఎంతగా ప్రేమించేవాడినో ఇప్పటికి అంతే ప్రేమిస్తున్నాను, కానీ తను మాత్రం నా విషయంలో తప్పు చేసింది. నాకు అబద్ధాలు చెప్తూ వచ్చింది, నన్ను మోసం చేస్తూ వచ్చింది. తను నన్ను మోసం చేస్తూ వస్తుంటే నేను తనకి అవకాశాలు ఇస్తూ వచ్చాను నానమ్మ. కానీ ఈరోజు తను నా మ్యూజిక్ని అమ్మేసింది నానమ్మ. నా మ్యూజిక్ నా దృష్టిలో నా సర్వస్వం. ఆ మ్యూజిక్ నా కుటుంబానికి అంతటికీ గుర్తింపునిచ్చింది, కానీ అదే మ్యూజిక్ని తను ఈరోజు అమ్మేసింది. నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది నానమ్మ? నా ఫ్యాన్స్ నుంచి నాకు ప్రేమ దొరుకుతోంది, కానీ నా వాళ్ళ నుంచి మాత్రం నాకు మోసం దక్కుతోంది. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు అన్నయ్య. నేను అసలు అలా ఏమీ చేయలేదు అన్నయ్య. నీకు అసలు ఎందుకు అర్థం కావడం లేదు? ఈ ప్రజ్ఞ నేను రెచ్చగొడుతుంది అన్నయ్య. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. ఈ డీడీ నిజానికి నీకోసమే అన్నయ్య. అది ఎవరో ఒక ప్రొడ్యూసర్ వచ్చి నీ కాన్సెప్ట్ కోసం ఆఫర్ ఇచ్చారు. నేను నీకు చెప్పాలని అనుకుంటూనే ఉన్నానన్నయ్య. ఒకవేళ నువ్వన్నది నిజమైనట్టయితే ఈ డీడీ నీ చేతికి వచ్చినప్పుడే నువ్వు నాకు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అన్నయ్య, నేను నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు అసలు అవకాశం దొరకలేదు. నీకు అవకాశం దొరకలేదా? మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, రోజుకు 10 సార్లు ఎదురుపడుతూ ఉంటాం, కానీ నీకు ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి అవకాశం దొరకలేదా? అలాంటి ఆఫర్ వచ్చిందని నాకేం అనిపించడం లేదు అభి. ఎందుకంటే రోజులో చాలాసార్లు మేమిద్దరం మాట్లాడుకుంటాం, చాలాసార్లు తను నన్ను చాలా విషయాలకు సజెషన్స్ అడుగుతూ ఉంటుంది, కానీ తను నాకు దీని గురించి ఏమీ చెప్పనే లేదు. నాకు తెలిసి తను అబద్ధం చెప్తుంది. నేనేవి అబద్ధం చెప్పడం లేదన్నయ్య. నేను ఆ సీడీని దొంగలించలేదు. నువ్వు నేను చెప్పేది నమ్మాల్సిందే అన్నయ్య. నేను తను కూడా చెప్పాను, అడుగుతాను తనకి చెప్పానన్నయ్య ఈ డీల్ గురించి, కానీ నీకు చెప్పొద్దని కూడా నేనే చెప్పాను. అసలు ఈ డీల్ జెన్యూన్ గా ఉందా లేదా అనేది నేను పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను. సరే, ఒకవేళ ఆ 10 కోట్ల రూపాయల డీల్ నా కోసమే అయితే నువ్వు నా మ్యూజిక్ సీడీని ఎక్కడ దాచిపెట్టావో అది చెప్పు ఆలియా ముందు. నేను నీకు ఇచ్చిన స్క్రాచ్ మ్యూజిక్ ఎక్కడుందో చెప్పు. అన్నయ్య, అది నాకు కూడా తెలియడం లేదు. ఒకవేళ నువ్వు దొంగతనం చెయ్యలేదు అంటే నువ్వు నాకు ప్రూవ్ చెయ్యి. నేనెలా ప్రూఫ్ చేయగలను అన్నయ్య? కాకపోతే నేను నీకు ఖచ్చితంగా చెప్పగలనన్నయ్య. నేను ఆ సీడీని ఆఫీసులో పెట్టినప్పుడు చాలా మంది స్టాఫ్ నేను ఆ సీడీని అక్కడ పెట్టడం చూశారు. ఆఫీసులో అందరికీ తెలుసు నేను ఆ సీడీని ఆఫీసులో పెట్టాను. అందుకని అది చాలా పెద్ద ప్రూఫ్ అవుతుందన్నయ్య. అది చాలా పెద్ద ఆధారం అన్నయ్య. సీడీని ఆలియానే దొంగిలించిందని నేను నమ్మకంగా చెప్పగలను. ప్రజ్ఞ, నువ్వింత నమ్మకంగా ఎలా చెప్పగలవు ఆలియానే దొంగిలించింది అని? ఎందుకంటే ఇంకెవరు ఏం చూసినా చూడకపోయినా పైవాడు చూస్తాడు. లేదు, నేను భగవంతుడి గురించి చెప్పడం లేదు. ఆఫీసులో అన్ని చోట్ల పెట్టిన సీసీటీవీ కెమెరా గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ భగవంతుడి దృష్టిలో ఎవరైనా తప్పించుకున్నా ఆ కెమెరా దృష్టిలోంచి మాత్రం తప్పించుకోలేరు. అందుకని ఒకవేళ మనం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చూసామంటే అప్పుడు మనకి తెలిసిపోతుంది ఆ సీడీ ఎవరు దొంగిలించారు అని. ఈ ప్రజ్ఞ మాకంటూ 4 అడుగులు ముందే ఉన్నట్టుంది. ఇక ఆలియా పని అయిపోయినట్టే. అంటే దీని అర్థం మనం ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూడడానికి మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళాలా? ఆ అవసరం ఏమీ లేదు. రఘు, ఎస్ మేడం. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అక్కడికి వెళ్ళి గత 3 రోజులకి సంబంధించిన అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను తీసుకురా. అలాగే మేడం. ఇప్పుడు తేలిపోతుంది ఎవరు నమ్మకస్తులు అలాగే ఎవరు మోసగాళ్ళు అని.
అమ్మమ్మ ఏంటమ్మా? నాకు బాగా ఆకలిగా ఉంది. ఉదయం నుండి నేను అసలేం తినలేదు. పైగా మీకు కూడా తెలుసు కదా, ప్రెగ్నెన్సీలో ఆకలిగా ఉండటం అంత మంచిది కాదని. సరేనమ్మా, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఏదైనా తినేసిరా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆలియా ఇలా ఎందుకు ఇరుక్కుంటుందో అర్థం కావట్లేదు. ఎంత టెన్షన్ గా ఉందంటే ఆ టెన్షన్ లో నాకు బాగా ఆకలిస్తోంది. అరే తను, నువ్విక్కడ అంటే నువ్వు మంచి కోడల్లాగా అందరికి నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చావా? అదేం కాదు, నేను నా భోజనం తీసుకోవడానికి వచ్చాను. అయినా నువ్వెందుకు అలా అరుస్తున్నావు? అంటే నెమ్మదిగా కూడా చెప్పొచ్చు కదా. నువ్వో వింత మనిషివి. అబ్బా. ఆ, 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 ఒక మాట చెప్పనా తను? సీతమ్మ ఏదైతే చెప్పారో ఆ విషయం ఇప్పుడు నిజమవుతోందని నీకేం అనిపించడం లేదా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ భవిష్యవాణి నిజమవుతోందని. చూసావుగా ఆవిడ ఆలియాకేమని చెప్పిందో? ఆలియాకి తను చేసిన కర్మలకి ఫలితం దక్కుతుందని. ఆలియా పరిస్థితి ఇప్పుడేమవుతోంది అంటే సీడీని ఎవరైనా దొంగిలించుండొచ్చు, కానీ నింద మాత్రం ఆలియా మీద పడుతోంది కదా. అంటే నా ఉద్దేశం బుల్బుల్ విషయంలో ఆలియా ఏం చేసింది? అందుకే దానికే ఆలియాకి శిక్ష పడుతోంది. మనం ఎలాంటి పనులు చేస్తే మనకి అలాంటి ఫలితమే దక్కుతుంది, అవునా? ఒకవేళ నువ్వు కూడా అలాంటిదేమీ చేయలేదు కదా, దాని ఫలితమే నీకు కూడా. సరేలే, ఇప్పుడు నేను నిన్నేమన్నానని? మంచి పనులు చేసావంటే ఫలితం కూడా బాగుంటుంది మనకి. మేడం, మీరు అడిగిన ఫుటేజ్ని తీసుకొచ్చాను. నువ్వు దీన్ని టీవీకి పెట్టు. కెమెరా వెనక ఎవరున్నారో వాళ్ళని అందరూ టీవీలో చూస్తారు. థ్యాంక్ యూ రఘు. నువ్వు మన ఆఫీస్ స్టాఫ్ అందరినీ నీతో పాటు తీసుకొచ్చి మంచి పని చేశావు. కానివ్వండి, ఇప్పుడు అందరం కలిసే చూద్దాం ఈ థ్రిల్లింగ్ మూవీని. ఈ సస్పెన్స్ ఇప్పుడు ఓపెన్ అవ్వబోతోంది. చూశారు కదా మీరందరూ, మొత్తం అంతా నార్మల్ గానే ఉంది. నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు ఆలియా? రాత్రైనప్పుడే కదా అసలు విషయం అంతా బయటపడుతుంది. ఏ దొంగైనా పట్టపగలు దొంగతనం చేయడానికి వస్తాడా? రాత్రుళ్లే కదా వస్తాడు. రఘు, ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఫుటేజ్ పెట్టు. రఘు, కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యి. ఎవరైనా కనిపించినా ఏదైనా మూమెంట్ ఉన్నా అప్పుడు స్టాప్ చెయ్యి. రఘు, రివైండ్ చెయ్యి. ఎవరో వచ్చారా గదిలోకి? అది ఆలియా కాదు. అతనైతే మేనేజర్ కదా. మేనేజర్?
హౌ డేర్ యూ! నువ్వు నా మ్యూజిక్ని ఎందుకు దొంగిలించావు? సార్ అది నేను మాట్లాడుతుంటే నువ్వు అటువైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఎందుకు అలా చేసావు? ఐఎమ్ సారీ సార్, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అదేంటంటే ఆ సీడీని దొంగిలించి ఇవ్వమని నాకు డబ్బులు ఆఫర్ చేశారు. అందుకే నేను నిన్ను పోలీసులకు పట్టించడానికి ముందే నువ్వు ఇక్కడి నుంచి గెట్ అవుట్. I said get out! I said get out! I said get out! చూసావు కదా నువ్వు, నేను నీకు చెప్పాను కదా నేను ఈ దొంగతనం చేయలేదు అని. కానీ నువ్వసలు నా మాట విన్నే లేదు. ఇప్పుడు అందరి ముందు నిజం బయటపడింది. ఆలియా, నేను ఆలోచించిన విధానం చాలా తప్పు. కానీ నిన్ను తప్పుగా అనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఐఎమ్ సారీ, నేను కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను. ఆలియా, నాకు తెలుసు నువ్వు ఈ దొంగతనం చేయలేదని. కానీ తప్పంతా నీదే ఆలియా. ఎందుకంటే నువ్వు ఆ సీడీని ఎలాంటి ప్లేస్లో పెట్టావంటే దాన్ని ఎవరైనా సరే ఎంతో ఈజీగా తీసుకోవచ్చు. నువ్వు చేసిన ఈ తప్పుని ఫ్యామిలీ అంతా క్షమించగలదేమో, కానీ నేను నా కంపెనీ క్షమించలేము. అందుకనే నీ శిక్ష ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు నా ఆఫీస్కి రావడానికి వీల్లేదు. నా కంపెనీస్ విషయంలో నీకు ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో వాటిని నువ్వు పూర్తి చేయకూడదు. ఈ రోజు నుంచి నువ్వు నా కంపెనీ ఇంకా నా ఆఫీస్ విషయాల్లో ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. ఇక మీదట ఎప్పుడు నువ్వు నా ఆఫీస్కి రాకు. చాలా సరైన పని చేసావు బి. ఎందుకంటే ఇంత పెద్ద బిజినెస్లో ఇంత కేర్లెస్గా ఉండటం అనేది మనం అసలు భరించలేము. దీనికి తన ఆఫీస్ నుండి కాదు, నీకు ఇంత పెద్ద నష్టం కలిగించినందుకు నువ్వు తనని ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి. ఇప్పటికీ శిక్ష సరిపోతుందిలే. మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరి నమ్మకాన్ని ఒకరు ఎంత నిలబెట్టుకున్నారు, ఎంత చెడగొట్టుకున్నారు అనేది నాకనవసరం. నేనొకటే చెప్పాలనుకుంటున్నాను, తన కేర్లెస్నెస్ వల్ల నాకు చాలా పెద్ద నష్టం జరిగింది. దానికి తను జరిమానా కట్టాల్సిందే. ఆ డీడీ నాకివ్వండి. మీకే చెప్పేది, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ని నాకివ్వండి. ఇలా ఎప్పుడు మాకెందుకు జరుగుతుంది? మొత్తం డబ్బంతా పోయింది. నీ వల్ల నాకు జరిగిన నష్టానికి నేను నీకు వేసే జరిమానా ఇది. ఇప్పుడు లెక్క సరిపోయింది. చాలా తెలివైంది తను. అందుకే సీడీని తను దొంగలించలేదు. అందుకు ఇంకొకరిని దొంగలించి తీసుకురమ్మని చెప్పింది. మై గాడ్, అంటే అమ్మమ్మ ఆలియాకి ముందే తెలుసనమాట నింద మొత్తం తన మీదకి రాబోతుందని. అందుకే తను అంత తెలివిగా ఇంకొకరికి ఆ పని అప్పచెప్పింది. బట్ ఎనీవేస్ అమ్మమ్మ, ఇంట్లో నుంచి కాకపోయినా కనీసం ఆఫీస్ నుంచి అయినా బయటకు గెంటేశారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు కనీసం
ఆలియా అభి డబ్బు మీద చెడు దృష్టి అవకాశం అయితే ఉండదు కదా. ఒకవేళ అనుకున్నా తనేమీ చెయ్యలేదు. అక్క కంగ్రాచులేషన్స్. కానీ బుల్బుల్ మనం ఇంకా పూర్తిగా గెలవలేదు కదా. పూర్తిగా గెలవకపోతే ఏమైందక్క? మన గెలుపు అయితే మొదలైంది కదా, అవునా? అందుకే మరి సెలబ్రేషన్ అయితే జరగాలి. లేదు బుల్బుల్, ఇప్పుడు మనం ఆలియాని కేవలం ఆఫీస్కి మాత్రమే రాకుండా చేశాం. ఇంకా మనం ఇది తెలుసుకోవాలి, అసలు వీటన్నిట్లో తనకి హెల్ప్ చేసే ఆ వ్యక్తి ఎవరు అని. అలాగే బుల్బుల్, తన్ను గురించి నిజం మనం వీలైనంత త్వరగా ఆయన ముందుకు తీసుకురావాలి. దానికోసం నువ్వు త్వరగా ఏదో ఒక ప్లాన్ వేయాలి. మనం ప్లాన్ వేద్దాం అక్క, నువ్వేం టెన్షన్ పడుకో. ఒక పక్షికి రెక్కలు కత్తిరించాం, ఇంకో పక్షి ఎంతకాలం ఒంటరిగా ఎగురుతుంది? అది కూడా మన వల్ల చిక్కుకోవాల్సిందే. సో యూ డోంట్ వరీ. సరిగ్గా చెప్పావు బుల్బుల్. అబద్ధాన్ని ఆసరిగా ఎన్ని రోజులు పెట్టుకోగలరు? ఏదో ఒకరోజు నిజం బయటపడే తీరుతుంది కదా. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మమ్మా. ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండే నా కుటుంబం మళ్ళీ తిరిగి నాకు దక్కుతుంది. నా అభి, అలాగే నా ప్రజ్ఞ. ఆలియా ఏమైందో చెప్పు నాకు. నేను నిన్ను పిచ్చిదానిలాగా అడుగుతుంటే నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? ఏంటి నీ ప్రాబ్లం? ఏం అడుగుతున్నావు? చెప్పు చెప్పు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు. అదే ఆ సీడీ కోసం నువ్వే వెళ్ళావు కదా, మధ్యలో ఆ మేనేజర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అవును, నేనే వెళ్ళాను. నాకెందుకు అక్కడ ప్రాబ్లం వస్తుందనిపించింది. ఒకవేళ నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ సీడీని దొంగిలించే టైంలో నేను దొరికిపోయానంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యి ఉండేది. అందుకే నేను ఆ మేనేజర్కి చెప్పి నువ్వు వెళ్ళి ఆ సీడీని తీసుకురాన్నాను. అతను అంత సులభంగా ఒప్పుకున్నాడా? ఆఫ్ కోర్స్ ఒప్పుకోవాల్సిందే. స్వీట్ హార్ట్, డబ్బు ఎలాంటి వస్తువు అంటే ఎంత గొప్ప వాళ్ళనైనా కూడా ఎంత నీచానికైనా దిగజారుస్తుంది. మనకు ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన 2 లక్షల్ని తీసుకెళ్లి అతనికి ఇచ్చేసాను. చాలా స్మార్ట్. కానీ ఏం లాభం? మన చేతుల్లో నుండి ఇప్పుడు 2 లక్షలు పోయి, అలాగే 10 కోట్ల డీడీ కూడా. ఓ రియల్లీ? తను ఇప్పుడు నువ్వు నాకు లెక్చర్లు ఇస్తున్నావా? ఓకే, క్లాస్ పీకు, నాకు పర్వాలేదు. నేను అంతా అయ్యో, what's your క్లాస్ problem? పీకు. ఎప్పుడు చూసినా నాతో కోపంగా యాక్చువల్లీ మాట్లాడుతావు. నేను నీ మీద కాదు, రాజన్న మీద కోపంగా ఉన్నాను. ఇందాక ఏమన్నాడు తను? అందరి ముందు అసలు ఏమన్నాడు తను? నన్ను ఇంట్లోంచి బయట గెంటేయాలనా? తన సంగతి చెప్తాను. ఆలియా, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పాను మీకు మనం ఇక్కడ మాట్లాడుకోకూడదని? ఓ యా రైట్. నువ్వు అసలు ఎందుకు కలవాలని అనుకుంటావు? నీకు వీలైతే నువ్వు నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేసేవాడు కదా. ఇన్ఫాక్ట్ నన్నే కాదు, తనుని కూడా. ఎందుకంటే మేమిద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోయామంటే అప్పుడు ఉన్న డబ్బు మొత్తం నువ్వే కొట్టేయచ్చు కదా. నువ్వు డబ్బుని కొట్టేయడం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఒకవైపు 10 కోట్ల డీల్ను ఒంటరిగా చేసుకుని నాకు ఒక మాట కూడా ప్లీజ్ చెప్పలేదు. రాజనయ్య, నేను నీకు చెప్పాలని అనుకున్నాను. ఓ ప్లీజ్ ఆలియా, ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేరు. నీ డ్రామాలు నా ముందు ఆడకుండా ఉంటే మంచిది. అభి కాబట్టి నేను ఆఫీస్కి రావద్దని చెప్పాడు. అదే నేనై ఉంటేనా నిన్ను ఇంటి నుంచి పంపించడమే కాదు, జైల్లో పెట్టించేసేవాడిని. అన్నయ్య, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మేము మీకు చెప్పాలని అనుకున్నాం. ఆలియా ఆ డబ్బును మన ముగ్గురికి సమానంగా పంచాలనుకుంది. యాక్చువల్లీ ఏమైందంటే ఆ ప్రొడ్యూసర్ విషయంలో మేమే కన్ఫర్మ్ గా లేము. మేమేమనుకున్నామంటే మా చేతికి డబ్బు అందాక డైరెక్ట్ గా మీకు డబ్బు ఇవ్వచ్చు అనుకున్నాం. యాక్చువల్లీ నీకు తెలుసా, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఒకరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తావు చూడు, అప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది. మీరు మాకు చాలా తెలివైన వారిలా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు మేము మిమ్మల్ని మా ప్లాన్ లో ఎలా ఇన్వాల్వ్ చేయకుండా ఉండగలం? కాకపోతే ఈసారి ఏమైందంటే మీకు చెప్పడం కాస్త లేట్ అయింది, అంతకంటే ఏం లేదు. చెల్లెలివి కాబట్టి ఈసారి నేను నిన్ను క్షమించేస్తున్నాను. కానీ మరోసారి నువ్వు నాకు చెప్పకుండా ఏమైనా చేయాలని అనుకున్నావంటే అప్పుడు నేనే వెళ్ళి అభికి మొత్తం చెప్పేస్తాను, అది కూడా సాక్ష్యాధారాలతో పాటు. మేము తప్పకుండా అలాగే చేస్తాం అన్నయ్య. మరి మనం ఇప్పటికి కూడా పార్ట్నర్స్మే కదా? అది మీ తర్వాత ప్లాన్ ఏంటో దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. రాజ్, అది నేను సరేనండి, మేము తర్వాత కలుస్తాం. వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదు, వీళ్ళు నా కొత్త బిజినెస్ లో పార్ట్నర్షిప్ అడగడం కోసం వచ్చారు. అయితే దానికి మీరు ఏమని చెప్పారు? ఆలోచించి చెప్తానని చెప్పా. ఏంటి ఆలోచించి చెప్తారా? వీళ్ళిద్దరికి అలా చెప్పారా మీరు? రాజ్, మీరు వీళ్ళ గురించి అసలేమీ ఆలోచించొద్దు. ఇక ఈ ఆలియా, మీరు మర్చిపోయినట్టున్నారు. తను ఆలియా మెహ్రా. తను తన సొంత అన్నీనే వదలలేదు, ఇంకా మిమ్మల్ని వదులుతుంది. మీరు తనకి కజిన్ కదా. ఇక తను మేడం మోడల్. అరే తను ప్రజ్ఞ అభిల కాపురంలో చిచ్చు పెట్టింది కదా. తను మీ బిజినెస్ ఎలా బాగు చేయగలుగుతుంది?
వాళ్ళకి బదులు మీరు మీ బిజినెస్ లో నన్ను పార్ట్నర్ గా ఎందుకు పెట్టుకోవడం లేదు? అంటే నేను మీ అర్థంగిని కదా. ఇంట్లో మీకు లైఫ్ పార్ట్నర్ ని, అలాగే బయట బిజినెస్ పార్ట్నర్. అవసరమైతే నీకు చెప్తానులే. ఇప్పుడు మీ మనసులో ఏం నడుస్తోందో అది నేను అర్థం చేసుకోగలను. మీ బాధను నేను నాతో పంచుకోగలిగితే బావుండు. మీకు నేను మొత్తం అంతా చెప్పగలిగితే బావుండు. ఈ రోజుకి నేను మీ ఫుగ్గీనే అని మీకు చెప్పగలిగితే బావుండు. బహుశా దీనంతటికీ ఇంకా కొంచెం టైం పడుతుందేమో. ప్రస్తుతానికి నేను మీ మూడ్ని మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను మీతో గొడవ పడుతూ ఉండగలను కానీ దిగులుగా చూడలేను. ఎక్కడ పెట్టాను? ఎవరైనా చూసారంటే అప్పుడు చాలా గందరగోళం జరుగుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకే నువ్వు అక్కడికి ప్లీజ్ వెళ్ళదు. ఈ డెసిషన్ తీసుకోవడానికి అసలు నువ్వెవరు చెప్పు? నేను తనుని కలవడానికి వెళ్తున్నాను, నాకు ఎవరి గురించి అవసరం లేదు, అర్థమైందా? నేను తనుని కలవడానికి నువ్వే కాదు, స్వయంగా తను కూడా నన్ను ఆపలేదు.